అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోస్ ఎవరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా జాబ్ అప్డేట్స్ అన్నీ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ప్రతిరోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరి సో యూనివర్సిటీల వారీగా పోస్టుల భర్తీ అనేది మనకు నియమించబోతా ఉన్నారు. దాని సంబంధించినటువంటి భర్తీ సంబంధించినటువంటి అంశం గురించి ఈరోజు కథనం చూడొచ్చు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దుకు సర్కారు యోచిస్తూ ఉంది. ప్రొఫెసర్ల నియామకం ప్రక్రియ త్వరలో నిర్ణయం అంటూ మనకు వచ్చినటువంటి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన కథనం ఆధారంగా మనం చూడొచ్చు. రాష్ట్రంలో సర్కార్ యూనివర్సిటీలోని ఖాళీల భర్తీపై ప్రభుత్వం దుస్సరించింది. ముఖ్యంగా 7 నెలల నుంచి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు వార్తలు అంతా ఉన్నాయి. దీనికి సంబంధించిన విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది. అయితే కామన్ రిక్రూట్మెంట్ ఆలోచన పక్కన పెట్టి వరుస యూనివర్సిటీల వారిగాను నియామకాలు చేపట్టిన ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు అంచనా వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో 11 యూనివర్సిటీలలోని 2837 అంటే సాంక్షన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించినటువంటి మహిళా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఇంకా పోస్టులు మంజూరు చేయలేదు. అయితే శాంక్షన్ పోస్టులు సుమారుగా 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు యూనివర్సిటీలోని పోస్టులు భర్తీ చేస్తామంటూ 5 ఏళ్ల కింద 1061 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వేయాలని 2022 ఫిబ్రవరిలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆ తర్వాత 2 నెలల్లో బోర్డు చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ మరియు చైర్మన్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషన్ సెక్రటరీగా పలు శాఖల కార్యదర్శులు సభ్యులుగా ప్రకటించింది. పలు శాఖల కార్యదర్శులను సభ్యులుగా ప్రకటించినప్పటికీ దాని ఆమోదం కోసం అప్పట్లో గవర్నర్ పంపించగా ఆమోదాన్ని రాష్ట్రపతి భవన్కు పంపించారు. అప్పటి నుంచి ఆ ఫైల్ అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత దాని గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు. ముఖ్యంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి పోస్టులు శాంక్షన్ ఎన్ని ఉన్నాయి, వర్కింగ్ ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్నో చూసినట్లయితే 395 పోస్టులకు వర్కింగ్ 157 మంది పనిచేస్తూ ఉన్నారు. 135 మంది ఖాళీ ఉన్నాయి. అసోసియేటివ్ 910 ఉన్నాయి, వర్కింగ్ 129, ఖాళీలు 781. అసిస్టెంట్ 532, వర్కింగ్ 494, ఖాళీలు 1028. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు ఇదివరకే ప్రకటించింది. 15 రోజులలో వీసీలు నియమిస్తానని, ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్వస్థ వస్తేనే నియామక ప్రక్రియ ముందుకు పోయే పరిస్థితి ఉందని, ప్రస్తుతం బోర్డు అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది అని, మరోపక్క బోర్డు ద్వారా రికమెండ్ చేస్తే యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తి పోతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో బోర్డు రద్దు చేస్తే రాష్ట్రపతి భవన్కు ప్రభుత్వము సమాచారం ఇవ్వనట్లు తెలుస్తుంది. కాబట్టి ఇదే మాదిరిగాను యూనివర్సిటీలో బదిలో నియామకాలు చేపట్టాలని యోచిస్తుంది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా త్వరలోనే యూనివర్సిటీ వారీగా కూడా పోస్టులు భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది రద్దుకు సర్కారు యోచిస్తూ ఉంది. మనకి ఇది ముఖ్యంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సుమారుగా 2837 శాంక్షన్ పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా మనకు ఎంతకంటే ఎక్కువ కూడా పోస్టులు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు, శాంక్షన్ పోస్టులునే కొన్ని ఆ విధంగా. కాబట్టి ఇది త్వరలోనే ఈ పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది.